ఇప్పుడు గవర్నమెంట్ పెట్రోల్‌లో 20% ఇథనాల్ మిక్స్ చేసి అమ్ముతున్నారు. మీరు పాత కార్లు గానీ, టూ వీలర్స్ ఓనర్స్ అయ్యుంటే మీరేమన్నా మైలేజ్‌లో డ్రాప్ చూసారా? పార్ట్స్ ఫెయిల్ కావడం కానీ, లేకపోతే ఇంజిన్ డ్యామేజ్ అవుతుందని కానీ మీరు సర్వీస్ సెంటర్‌ని కాంటాక్ట్ అయ్యి ఏమన్నా విషయం తెలుసుకున్నారా? లేకపోతే చూసారా? ఎక్స్‌పీరియన్స్ అయ్యారా? మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసారా? ఒకసారి కనుక్కోండి. సో, నాకైతే ఇది మంచి మూవ్ అనిపించట్లేదు. మీరు ఈ10 తెచ్చినా, ఈ20 తెచ్చినా, ఈ100 తెచ్చినా కానీ గవర్నమెంట్ ఏం చేయాలంటే మనకు ఒక ఆప్షన్ ఇవ్వాలి పెట్రోల్ బంక్‌లో. నార్మల్ పెట్రోల్, ఈ20, ఈ10, ఈ ఫ్యూచర్‌లో ఈ27, ఈ15 వస్తే కూడా అది ఆప్షన్ ఉండాలి. మా కార్లు ఎప్పుడో 10 ఇయర్స్, 15 ఇయర్స్ కార్లు ఉంటాయి. అవి ఈ10, ఈ20, ఈ30 వేసి తోలండి అంటే ఎలాగా? మైలేజ్ డ్రాప్ అవుతుంది, పార్ట్స్ ఫెయిల్యూర్ అవుతాయి, ఇంజిన్ డ్యామేజ్ అవుతుంది, మనకి ఎక్కువ ఖర్చు వస్తుంది, పెట్రోల్కి ఎక్కువ పే చేస్తున్నాం. అసలు ఎన్విరాన్మెంట్కి ఇది ఎలా హెల్ప్ అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. డబ్బులు ఎక్కువ వేస్ట్ అవుతున్నాయి, ఎక్కువ ఫ్యూయల్ పట్టించుకోవాలి, పార్ట్స్ ఫెయిల్యూర్ అవుతున్నాయి కదా. మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్కి అదొక ఎన్విరాన్మెంట్కి ఎఫెక్ట్ అవుతుంది. ఎక్కువ ఫ్యూయల్ వేసి తక్కువ మైలేజ్ వచ్చినా అది కూడా ఎన్విరాన్మెంట్కి మంచిది కాదు కదా. ఇది కరెక్ట్గా ప్లాన్ చేయలేదు. సో అసలు మీరు ఎక్స్పీరియన్స్ చేశారా ఏమన్నా లో మైలేజ్ కానీ? అసలు మీకు ఓకేనా ఈ20 ఫ్యూయల్ వాడిన తర్వాత ఎలా ఉంది? గవర్నమెంట్ ఏం ప్లాన్ చేసినా కానీ ఫ్యూచర్ ఆలోచించి కరెక్ట్గా ప్లాన్ చేస్తే బాగుంటుంది కదా, ఏదో హరీబరీగా చేయకుండా. సో మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి.